కోల్కతాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య తర్వాత నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు తుది పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వైద్యురాలిపై ఘాతుకానికి పాల్పడిన నిందితుడికి ఇప్పటికే 4 పెళ్లిళ్లు అయినట్లు తేలింది. కోల్కతాలోని ఆర్జీకార్ ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఘటన జరిగిన ఆర్జీకార్ ప్రభుత్వాసుపత్రిలో వరుసగా 3వ రోజు విధులు బహిష్కరించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ధర్నా నిర్వహించారు. మరోవైపు హత్యాచార ఘటనలో తుది పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వైద్యురాలిపై లైంగిక దాడి జరిగిందని తేలింది. ఆమె రహస్య అవయవాల నుంచి బ్లీడింగ్ అయినట్లు వెల్లడైంది. ఇతర శరీర భాగాలపైన గాయాలు ఉన్నట్లు తేలింది. అయితే హత్య తర్వాతే లైంగిక దాడి జరిగినట్లు అక్కడి పరిస్థితులను బట్టి అర్థమవుతోందని కొందరు పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై నిందితుడు అత్యాచారానికి ఒడిగట్టాడని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం తుది నివేదిక వచ్చిన తర్వాత నిర్ధారణకు వస్తామని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో అరెస్టైన సంజయ్ రాయ్పై పోలీసులు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 23 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. అటు నిందితుడు సంజయ్ రాయ్కి ఇప్పటికే 4 పెళ్లిళ్లు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ కీచకుడి అనుచిత ప్రవర్తనకు విసుగు వేసారి ముగ్గురు వదిలి వెళ్లిపోగా ఒక భార్య గత ఏడాది క్యాన్సర్తో మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రతిరోజు మద్యం తాగి అర్ధరాత్రి వేళల్లో ఇంటికి వస్తూ ఉంటాడని స్థానికులు వివరించారు.